దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు 22:23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చూడండి, దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు తిరిగి నీలో ఉన్నటువంటి, నీ గుడారంలో ఉన్నటువంటి, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి దుర్మార్గత ఏదైతే ఉంటుందో దానిని తొలగించుకున్నప్పుడు నీవు, నీ ఇల్లు ఎంతో దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. చాలామంది కూడా మరి అంటూ ఉంటారు కదా, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అలాగుననే నా ఇంట్లో కూడా ఎటువంటి సమాధానం లేకుండా మేము జీవిస్తున్నాము. మేము చేసే పనుల్లో కూడా ఎంత మాత్రం అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదని చింతిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు ఈ సమయం మంది యొక్క వాక్యం ద్వారా, నీవు దేవుని వైపు తిరిగి నీ యొక్క గుడారంలో, నీ యొక్క శరీరం అనే గుడారంలో, అలాగే నీవు నివసిస్తున్నటువంటి నీ గృహంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ఆ దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు, క్రియలు, పనులు అవన్నిటినీ కూడా నీవు తొలగించుకున్నట్టయితే అప్పుడు నిన్ను, నీ ఇంటిని ఎంతో గొప్పగా దీవిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు, ఎప్పుడైతే నీ ఇంటిలో నీలో ఉన్న దుర్మార్గమైనటువంటి లోకాన్ని, పాపాన్ని, దోషమును తొలగించుకుంటావో అప్పుడు దేవుడు నీ మధ్యలోకి వచ్చి మీ ఇంట్లో, మీ ఒంట్లో ఆయన నివసిస్తారు, ఆయన సంచరిస్తారు. అలాగుననే మరి దేశమును కూడా అపవిత్రపరచకూడదని దేవుడు ఆజ్ఞాపించారు. దేశములో నేను నివసించాలంటే, మీ దేశమును నేను రక్షించాలంటే, మీ దేశంలో అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించారు. కాబట్టి ఒక మానవుడు కానీ, ఆ మానవుడు నివసించే గృహము కానీ, ఆ మానవుడు దేవుడిచ్చిన దేశమును కానీ ఎంత మాత్రం కూడా దుర్మార్గముగా, అసహ్యమైన కార్యములు చేస్తూ, దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నట్టయితే దేవుడు ఆ మనిషిలో కానీ, ఆ ఇంటిలో కానీ, ఆ దేశంలో కానీ నివసించరు. మరి దేవుడి యొక్క కృప మన యొక్క జీవితంలో మనం పొందుకోవాలి. మన గృహాల్లో దేవుని కృప ఉండాలి, మన దేశంలో దేవుని కృప ఉండాలి. కనుక దుర్మార్గమైన, హేయమైన, నీచమైన ప్రతి అసహ్యమైన కార్యాలన్నిటినీ తొలగించమని దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించాలి. వాటిని తొలగించుకొని ఎంతో పరిశుద్ధులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయం మంది మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి, ముట్టి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించండి. మరి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. వారు తండ్రి నీ కొరకు పవిత్రముగా, పరిశుద్ధంగా ఉండటకు సాయం చేయండి. వారి గృహాలలో కూడా తండ్రి పరిశుద్ధత దయచేయండి. అలాగే తండ్రి దేశమును కూడా పవిత్రపరచండి. దేశంలో నా పవిత్రతను తొలగించండి. ఈ దినమంతా నేను ఇదిగో మాటలు వింటున్న బిడ్డలకి నీ సన్నిధి తోడుగా ఉంచి వారి సమస్త విషయాలలో నీ కృపను అనుగ్రహించి నడిపించమని, కీడు, శోధన, అపాయము నుంచి తప్పించమని, ఈ దినమంతా పగలు రాత్రి మీరే తోడైండి, కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.